బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై బైక్ ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు టైర్ల కింద పడి చనిపోయింది 10th విద్యార్థిని ప్రభాతి అన్న సుమన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. 10వ తరగతి పరీక్షలు రాసి గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళుతున్నారు అన్నా చెల్లెలిద్దరూ కూడా. ఈ కథనమును కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి వాటి పట్ల మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అప్పుడే 10వ పరీక్షలు రాసి రెండో పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న క్రమం TS 07KF 0783 ఆ వాహనానికి సంబంధించి మీరు చూస్తున్నారు. అలాగే TS 07FX అంటూ కూడా ఇంకొక వాహనం పక్కన కనిపిస్తోంది. అన్నా చెల్లెలిద్దరూ ఆ ఎగ్జామ్ అయిన తర్వాత లింగంపల్లికి వెళుతున్నారు. ఎగ్జామ్స్ రాసి గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళుతున్నారు అన్నా చెల్లెలిద్దరూ. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు ఆ చెల్లెలి ప్రాణాలని హరించేసింది. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ గాయపడిన విజువల్స్ ఆర్టీవీ దగ్గర ఉన్నాయి, కానీ చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మిమ్మల్ని తీవ్రంగా కలిచివేసే అవకాశాలు అవి. తీవ్రంగా కలిచివేసి మిమ్మల్ని అక్కడికి చేరుకున్న కుటుంబం ఒక్కసారిగా షాక్కి గురైంది. ఎప్పుడైతే ఈ ఘటన గురించి తెలిసిందో ఆ కుటుంబం కన్నీరు మునీరుగా విలపిస్తోంది. ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర నుంచి మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది? ఇన్ఫ్యాక్ట్ చెల్లెడైతే లేదు, అన్న ఆరోగ్యం ఎలా ఉంది? రైట్ సచిన్, అది చూసుకుంటే ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో నిన్న మొదలవడం జరిగింది. మొదటి పేపర్ తెలుగు పేపర్ 1 నుంచి మొదలైంది. ఈరోజు తెలుగు పేపర్ 2గా స్టార్ట్ అవుతుంది. అయితే రెండో రోజు చాలా ఉత్సాహంగా వెళ్ళి ఎగ్జామ్ రాసిన సందర్భం. అయితే గచ్చిబౌలిలోని TNG కాలనీలో ఉంటున్న వీళ్ళు ఇక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అంటే ఎగ్జామ్ రాసు అంటే తిరుగు 2 hours లింగంపల్లి వెళ్తుండగా ఫ్లైఓవర్ మీద వెళ్తుండగా అంటే ఒక 2-wheeler బైక్ మీద తన అన్న ఎవరైతే సుమన్ ఉన్నాడో ప్రభావతిని తీసుకెళ్తున్న క్రమంలో ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుండగా ఒక్కొక్కసారి కొంచెం పక్క నుంచి డబుల్ డెక్కర్ బస్సు ఏదైతే ఉందో అది పక్క నుంచి వెళ్తుండగా కొంచెం గాలికి కుదిపినట్టుగా కానీ కింద ఏదైనా రాళ్ళు ఎత్తేసినట్టు కానీ కొంచెం ఒక బండి ఊగిపోవడం సందర్భంతో ఒక్కసారిగా బండి కాస్త ఆ ద్విచక్ర వాహనం ఆ బస్సు కింద పడిపోయింది, ఆ టైర్ల కింద. సో సుమన్ ఎవరైతే ఉన్నారో సుమన్ మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. అతను ఇటు పడిపోయాడు. కానీ ప్రభావతి మీదకి ఆ 2 గిల్లలు మాత్రం ఒక్కసారిగా మీదకి ఎక్కించేసరికి బాడీ కొంచెం క్రష్ అయినట్టుగా జరిగిపోయింది. సో అక్కడికక్కడే ప్రభావతి మృతి చెందింది. 16 సంవత్సరాల ప్రభావతి ఒకరోజు నిన్న తెలుగు పేపర్ 1 రాసింది, ఎగ్జామ్ రాసింది. ఈరోజు అంతే హుషారుగా వెళ్ళి 2వ పేపర్ రాసి తిరిగి వస్తుండగా ఇంతటి మృత్యు తనని ఇలా వెంటాడుతుందని ఎవరు అనుకోలేదు. సో అంతా స్వాభావికంగా సాగుతుంది వెళ్తుంది. ఆ క్రమంలో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది ఈ ఘటన. ఒక పక్క అన్ననేమో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే ప్రభావతి మాత్రం మృత్యు చేరుకొని మార్చిరీలో గాంధీ హాస్పిటల్ మార్చిరీలో చేరుకుంది. సో తన బిడ్డ అంటే ఎగ్జామ్స్ రాసొచ్చి సంతోషంగా తిరిగి ఇంటికి వస్తుందని చూస్తున్న తల్లిదండ్రులకి ఒక తీరని చేదు విషాదాన్ని నింపింది వాళ్ళ కుటుంబంలో. అది ఎప్పటికీ లోటు తీరలేనిది. ఎందుకంటే ఎదిగిన పిల్లలు, వాళ్ళ కళ్ళ ముందు చదువుతూ పెరుగుతున్న పిల్లలు అన్న వెళ్ళి తీసుకొస్తున్న క్రమంలో ఇంతటి దారుణ విషాదం మొత్తం హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలని కొంచెం కుదిపేస్తూ ఉంది. ఇంతటి దారుణమైన సిచ్యువేషను. సో వెళ్ళేవారు కూడా మేము ఆర్టీవీ ఒకటే సూచిస్తూ ఉన్నాం, ద్విచక్రవాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నాం. ఎందుకంటే మృత్యు ఎటు నుంచి ఎలా వస్తుందో తెలియదు. పవన్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అంటే ఆర్టీసీ బస్సు తప్పుందంటున్నారా, లేకపోతే బైక్ మీద వెళుతున్న అన్న చెల్లెలిది తప్పు అంటున్నారా? ఏమంటున్నారు? అంటే సిచ్యువేషన్ చూసుకుంటే అది డబుల్ డెక్కర్ బస్సు కాబట్టి అది గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళేటప్పుడు అది కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి ఆ డ్రైవర్ కాస్త ఈరోజు పొద్దున చూసుకుంటే చాలా సంఘటనలు జరిగాయి. ఇలాంటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ల కొంచెం ఆ చిన్నపాటి నిర్లక్ష్యం వల్లనే ద్విచక్ర వాహనం ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ నుంచి అలా వెళ్తున్న క్రమంలో బస్సు కూడా పక్క నుంచే ఉంది. కొంచెం డ్రైవర్ కొంచెం చూసుకొని అంటే వెహికల్ ఒక సడన్గా ఓవర్టేక్ చేసినా కానీ చూసుకొని కొంచెం రైట్ తిప్పినా బ్రేక్ వేసుకున్నా ఇంతటికి దారుణం జరిగేది కాదు. సో బస్సు డ్రైవర్ కూడా అంతే వేగంతో వెళ్ళడం వల్ల ఒక 2 వాహనాలని ఒక దగ్గరికి చేరుకున్నాయి. అంటే లెఫ్ట్ సైడ్లో బైక్ ఉంది, రైట్ సైడ్లో ఈ బస్సు ఉండడం వల్ల 2 ఒక దగ్గరికి వచ్చాయి. ఇలా అంటే ఒక చిన్నపాటి టచ్కి గురయ్యాయి. ఆ టచ్ కూడా వల్ల బండి వెంటనే దీని కింద పడిపోయింది. సో ఒకవైపు అంటే బైక్ నడుపుతున్న సుమన్ చూసుకున్నా
అంటే బస్సు పక్కన నుంచి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నా, లేదా బస్సు డ్రైవర్ ముందే గమనించి అద్దంలోంచి సైడ్ మిర్రర్లో చూసుకొని గమనించి బ్రేక్ వేయడం వల్ల పక్కకు తీసుకున్నా ఇంతటి దారుణం జరిగేది కాదు. కొంతపాటి చూసుకుంటే ఇవి అన్ని యాక్సిడెంట్లు కాదు, ఆర్టీసీ డ్రైవర్లకు అత్యుత్సాహంగా కనపడతా ఉంది. ఈరోజు ఇది మూడో సంఘటన జరగడం. పొద్దున్న రింగ్ రోడ్డు మీద ఒకటి జరిగితే, తర్వాత కర్ణాటకలో ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి, ఇలా వరుసగా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే కొంచెం ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ పవన్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆర్టీవీ రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆర్టీసీ బస్సు తప్ప, లేకపోతే ద్విచక్ర వాహనదారులదే తప్ప, ఎవరిది తప్పు అనేది విషయం ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. ఇటు బైక్ మీద వెళుతున్న వాళ్ళు కూడా కాస్తంత అజాగ్రత్తగా ఉన్న ఒక ఎలా చెప్పాలి, ఒక చిన్న అజాగ్రత్త అయినా సరే ప్రాణాలను తీసేయచ్చు. అలాగే ఆర్టీసీ బస్సుకి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, ఎందుకంటే ప్రైవేట్ డ్రైవర్స్ ఎక్కువ అవుతున్నారని మాట వినిపిస్తోంది. డ్రైవర్లకు కండక్టర్లకు పడట్లేదని ఒక చర్చ కూడా ప్రారంభమవుతోంది. అటువంటి చర్చ బస్సులో కూడా జరుగుతోంది. సో ఇక్కడ ఆర్టీసీ కూడా తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దాంతోపాటు నిజంగా బస్ స్టాప్లోనే ఆపుతున్నారా? రోడ్డు మీద ఎంత వేగంతో వెళ్తున్నారు? రోడ్డు ఖాళీగా కనిపిస్తే చాలు, స్పీడ్ లిమిట్తోనే వెళ్తోంది ఆర్టీసీ బస్ అయినా. ఒక్కసారి ఆర్టీసీ అధికారులకు సంబంధించి నిజంగా గమనించాల్సిన పరిస్థితి, సీరియస్గా సిన్సియర్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవరిది తప్పనిది బయటపడే అవకాశం గురించి ఆలోచించుకుని ఆ తర్వాత తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం అనుభవిస్తోంది ప్రస్తుతం ఆ కుటుంబం. అది ఆర్టీసీ బస్సు డ్రైవర్దైనా, ఆ కుటుంబంలోని ఆ పిల్లలదైనా. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత బయటికి రావచ్చు. కానీ ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న క్రమంలో, ద్విచక్ర వాహనం మీద అన్నీ పక్కన పెట్టండి, కానీ పరీక్ష రాసి వచ్చి ఎన్ని ఆశలు ఉంటాయి ఆ పిల్లకి, ఎన్ని ఆశలు ఉంటాయి. 16 ఏళ్ళ అమ్మాయి, ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీ చదివిన తర్వాత ఒక మంచి ఉద్యోగం చేసుకోవాలి, ఒక బ్యూటిఫుల్ లైఫ్ని వాళ్ళు కలలు కంటూ ఉంటారు. ఎందుకంటే అప్పుడప్పుడే ఈ కలలనే ప్రారంభమవుతాయి. ఎందుకంటే 10th అయిన తర్వాత నుంచి ఏం చేయాలనేది. సో ఇటువంటి క్రమంలో నిర్లక్ష్యం, ఒక అణువంత నిర్లక్ష్యం కూడా మనిషి ప్రాణాన్ని బలి తీసేస్తుంది. మరి ముఖ్యంగా 2 వీలర్స్కి సంబంధించి ఇక్కడ ఆర్టీసీ బస్సుది తప్ప, 2 వీలర్స్ది తప్ప ఎవరిదైనా బలైపోయింది ఆ ప్రాణం. అనుభవిస్తుంది ఇప్పుడు శిక్ష ఆ కుటుంబం. ఇప్పుడు ఆ అమ్మాయి లేదు, ఆ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఎన్ని ప్రయాణాలు చేస్తుంటారు. ఆ చెల్లెలు పరీక్ష రాసి వస్తున్న క్రమంలో ఆ చెల్లి భవిష్యత్తు అద్భుతంగా బాగుండాలని అన్నయ్య తీసుకొస్తున్న క్రమం అది. కానీ ఎవరికి తెలుసు వాళ్ళది అదే ఆఖరి ప్రయాణం అని చెప్పి, ఆ చెల్లితో అన్నయ్య ఆఖరి ప్రయాణం అదే అని చెప్పి. ఆ నిర్లక్ష్యం ఎవరిదని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగి బయటకు వస్తే తప్ప అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఇక్కడ ప్రస్ఫుటించట్లేదు. కానీ తప్పు ఎవరిదైనా ఆ లోటు మాత్రం తీరిందని చెప్పుకోవాలి. ఆ కడుపు కోత మాత్రం ఎవరికి, ఇన్ఫాక్ట్ ఆ తల్లిదండ్రుల కడుపు కోత మాత్రం ఎవ్వరు తీర్చలేనిది ఆ కుటుంబానికి. అనువంత నిర్లక్ష్యం, అది ఆర్టీసీ బస్దా లేకపోతే బైక్ రైడింగ్ చేస్తున్న అన్నయ్యదా? బహుశా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, వెళ్ళిపోయిన అక్కడ ఘటన జరిగిన తర్వాత అక్కడ అందరూ కూడా వెళ్ళి సాయం అందించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి వాళ్ళకి. కానీ అప్పటికే ఆ ఘోరం జరిగిపోయింది. ఆ బైక్ ఢీకొన్న ఘటనలో ఆ చెల్లి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అన్నయ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ కోరుకుంటోంది. అలాగే రిక్వెస్ట్, ఒక్కసారి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఆర్టీసీ బస్ అయినా, బైకర్ అయినా, ఎవరైనా బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఆ గైడ్లైన్స్ని పాటించండి. ఫస్ట్ ఆ గైడ్లైన్స్ని ప్రాపర్గా పాటిస్తే, ఎందుకంటే అది ఎవడెవరి కోసం రాసుకుంది కాదు కదా, మన కోసం
మనం మన కోసం రాసుకున్న గైడ్లైన్స్ అవి మనమే విస్మరిస్తే ఎలా? అది ఆర్టీసీ బస్సు డ్రైవర్ అయినా ఒకటే, మనమైనా ఒకటే.